హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ పీపుల్ మ్యాథ్. టాపిక్ ఈజ్ ఆల్జిబ్రా మ్యాథ్స్టిక్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మనకు ఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న 7/4 ఆఫ్ ఎంని ఈ విధంగా తీసేసుకోండి. డివైడెడ్ ఇక్కడ ఉన్న డివైడ్ని ఏం చేసుకోండి అంటే ఇక్కడ తీసేసుకోండి. 7/4 - 3ని ఇక్కడ తీసేసుకోండి. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్లోకి వెళ్ళిపోయేసరికి ఏమవుతుందో చూడండి. ఇక్కడ వచ్చేసి 7/4 ఆఫ్ ఎంని యాక్సిస్గా తీసేసుకోండి. ఇంటూ 7/4 - 3 అనేది 7/4 +3గా కన్వర్ట్ అవుతుంది. ఇంటూ 7/4 ఆఫ్ 4ని యాక్సిస్గా తీసేసుకోండి. ఎస్ ఆర్ నో? ఎస్. 7/4 ఆఫ్ ఈజ్ ఈక్వల్ 7/4 ఆఫ్ 25ని యాక్సిస్గా తీసేసుకోండి. ఇక్కడ బేసిస్ ఏమున్నప్పుడు పవర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? 7/4 ఆఫ్ m + 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7/4 ఆఫ్ 25. ఎస్ ఆర్ నో? ఎస్. 7/4 ఆఫ్ మనకు m + 7 వచ్చేస్తుంది ఈక్వల్ టు 7/4 ఆఫ్ 25. ఈక్వల్కి సేమ్ బేసిస్ సేమ్ ఉన్నప్పుడు మనం పవర్స్ని ఈక్వల్ చేసేసుకోవాలన్నమాట. m + 7 ఈజ్ ఈక్వల్ టు 25. m ఈజ్ ఈక్వల్ టు మనకు 18 నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈజ్ ఇట్ రైట్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అండర్స్టాండింగ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.